ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 11వ అధ్యాయము. తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరము వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునే వాళ్లతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌరవంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులను చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు? ఖడ్గాలు కోదండాలు పట్టుకున్నారు. సూర్యచంద్రుల వలె ఉన్నారు. అపారమైన తేజస్సుతో ఉన్నారు. ఈ పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకు వాళ్ళెవరు అన్నాడు. వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు. నా యాగరక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలలో నా యాగం పూర్తయింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే మీరిటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశారా అని శతానందుడు వాళ్ళని అడిగాడు. పతితపావనుడైన రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాప విమోచనమైంది. ఆమె తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు. శతానందుడు ఎంతో సంతోషించి, రామా, నీ దర్శనం నాకు కలగటం నా అదృష్టము. మా అమ్మ జీవితంలో ఒకసారి కామానికి లొంగింది. అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టపడింది. మా అమ్మ పెట్టిన విందు మీరు స్వీకరించారు. మా అమ్మ సంతోషంగా ఉందా అని పలు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు రాముడు, మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు. గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళారు అని చెప్పాడు. రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు. విశ్వామిత్రుడు నీకు గురువు కావటం చేత నువ్వు ధన్యుడవయ్యావు. ఆయన బ్రహ్మర్షి అవ్వటానికి ఎంతో కష్టపడ్డారు. నేనిప్పుడు నీకు ఆయన కథ చెప్తాను అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పటం ప్రారంభించాడు. సంపూర్ణ రామాయణము బాలకాండ 11వ అధ్యాయం సంపూర్ణం.